ఫ్రెండ్స్ నేను పదే పదే చెప్తా ఉంటా కదా, ఆన్లైన్ అపాయింట్మెంట్ వల్ల ఎలాంటి ఉపయోగం జరగదు. ఎందుకోసం అంటే ఇగో వీళ్ళు ఇక్కడ నా వీడియోస్ ఎప్పటి నుంచో ఫాలో అవుతా ఉన్నారు. వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్కు వాస్తు మీద మంచి గ్రిప్ ఉంది, అవగాహన ఉండి కూడా మేజర్ మిస్టేక్ చేశారు. ఉత్తరం ఎలివేషన్ కూడా ఇది ఉత్తరం కాంపౌండ్ వాల్ రెండింటి మధ్యలో ఉత్తర వాయువ్యం 2-2.5 ఇంచులు పెంచారు. ఈ గోడ పెట్టేటప్పుడు వాయువ్యం పెరిగింది అంటే ఉత్తర వాయువ్య లోపమే, ఉత్తర ఈశాన్యం తగ్గింది. ఏంది అంటే ఉత్తర ఈశాన్యం 1 ఇంచో 1/2 ఇంచో పెంచమనేది ఏంటంటే తగ్గి ఉండొద్దు, అంటే ప్లాస్టరింగ్ చేసేటప్పుడు ఆ 1/2 ఇంచో 1 ఇంచో తగ్గద్దు అనే ఉద్దేశంతో ఈశాన్యం పెంచుకోమని చెప్తా ఉంటాం. పెరగకుండా వచ్చే నష్టం ఏముండదు, కానీ తగ్గడం వల్ల 100% నష్టం జరుగుతుంది. ఇక్కడ ఉత్తర వాయువ్య పెంపు అంటే వాయువ్య లోపం, వాయువ్య దోషము ఈ ఇంటికి వచ్చేసింది. ఇది కంప్లీట్ కాలేదు, కాకముందే మీరు ఒకసారి ఫిజికల్ గా వచ్చి చూడండి సార్. మాకు ఎంత వాస్తు తెలిసినా కూడా మీతో ఒకసారి సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే ఇంకేమైనా మేజర్ ఉంటే మనం ఇక్కడ చేసుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేసిరు. ఈ ఇంటికి ఏమైంది, ఇప్పుడు ఒకటి మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ ఉంది, అది ప్రథమ దోషం అంటే ఉత్తర వాయువ్య లోపమే. కన్స్ట్రక్షన్ కు కాంపౌండ్ వాళ్ళ మధ్యలో ఉత్తర వాయువ్యం పెరిగింది, ఇది రెండో దోషం. అడిషనల్ గా ఈశాన్యంలో భీమ్ కింద సంపు ఉంది, ప్లస్ పిల్లర్ కూడా అందులో సంపులో పడతా ఉంది. 3 మేజర్ మిస్టేక్. హాల్ పెద్దగా ఉందా, కిచెన్ పెద్దగా ఉందా, లావిష్ ఉందా, బెడ్రూమ్ ఎట్లు ఉంది, వాటి మీద ఫోకస్ చేసినంత ఒకసారి ఇంటి నిర్మాణం స్క్వేర్ రెక్టాంగిల్ అయినాక చుట్టూ కాంపౌండ్ వాల్ పెరిగిందా, తగ్గి ఉందా, ఎటు పెరిగి ఉంది, సంపులు ఏడున్నాయి, వీటి మీద ఫోకస్ చేయట్లేదు. ఇవే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి. మీకు నిజం చెప్పాలంటే ఇంటి లోపల చిన్న చిన్న పొరపాట్లు ఉన్న దానివల్ల వచ్చే ఇంపాక్ట్ నష్టం కంటే ఇంటి చుట్టూ సరౌండింగ్ వాసుతో పాటు మన కాంపౌండ్ వాళ్ళ లోపల ఎటువైపు పెరిగింది, ఈశాన్యం తగ్గిందా, నైరుతి పెంపు ఉందా, లేదంటే ఉత్తరవాయం పెరిగిందా, తూర్పాగ్నేయం పెరిగిందా, వీటి వల్ల నష్టం జరుగుతుంది. ఈ ప్లేస్ 90 డిగ్రీస్ పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు ఇంత 90 డిగ్రీస్ ఉంటేనే ఇంత మేజర్ మిస్టేక్ చేశారు. మనం పోయి కంపాస్ పెట్టి చూసినప్పుడు 20-30 డిగ్రీలు టిల్ట్ అయి ఉంటుంది. అది ఆగ్నేయమో ఈశాన్యమో తిరిగి ఉంటాయి కదా, అప్పుడు ఇంకా ప్రాక్టికల్ గా ఇవి ఇంకెంత మేజర్ మిస్టేక్స్ అవుతా ఉంటాయి. చూడండి, 10 డిగ్రీలు 20 డిగ్రీలు తిరిగినంత మాత్రాన వచ్చే నష్టం ఉండదు. దానికి అనుకూలంగా ఖాళీ ప్లేస్లు ఎటువైపు వదులుకోవాలి, గొయ్యి ఎక్కడ వదులుకోవాలి అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి. నేను దాదాపు 5 years బ్యాక్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే చెప్తా ఉన్నా. డిగ్రీస్ కు అనుకూలంగా మన స్థలం లేకున్నా దానికి అనుకూలంగా మన నడక గొయ్యి సరైన ప్లేస్ లో ఉన్నప్పుడు దోషం లేకుండా ఉంటుందని చెప్తా ఉంటా. దాని మీద ఫోకస్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే 5 డిగ్రీలు 10 డిగ్రీలు ఉన్నా కూడా మొత్తం టిల్ట్ చేయాల్సిన అవసరం లేదు. మన స్థలం ఈస్ట్ కు 90 డిగ్రీస్ కు లేకున్నా సరే, అది 80 డిగ్రీస్ కు చూపించినా సరే, 100 డిగ్రీ చూపించినా సరే, అంటే ఒక 10 డిగ్రీలు మైనస్ ఆర్ ప్లస్ ఉన్నా కూడా మీరు యాజ్ ఇట్ ఈజ్ 90 డిగ్రీస్ కిందనే కన్సిడర్ చేసి నిర్మాణం చేయండి. దాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూసి 5 డిగ్రీలు తిరిగి ఉంటే ఈ సంపు మారుతుంది, డోర్ మారుతుంది, అవేం క్యాలిక్యులేషన్ అవసరం లేదు. 10 డిగ్రీలు డీవియేషన్ మైనస్ కానీ ప్లస్ కానీ ఉన్నా కూడా ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు ఎవరో చెప్పిన మాటలు విని ఆ 10 డిగ్రీలు టిల్ట్ అయి ఉన్న దాన్ని కూడా మళ్ళీ గొయ్యిలు మార్చుకోవడము, సంపులు మార్చుకోవడం చేసి అనవసరమైన వృధా ప్రయాసకు పోవద్దు. మినిమం 12.5 డిగ్రీలు దాటిన తర్వాతనే మనం ఈ గొయ్యి క్యాలిక్యులేషన్ అంటే డిగ్రీస్కి అనుకూలంగా క్యాలిక్యులేషన్ చేయాలి. ఒక 10 డిగ్రీస్ వేరియేషన్ ఉన్నప్పుడు మీరు ఎలాంటి రిస్క్ తీసుకొని ఎలాంటి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈజ్ ఫాలో కావచ్చు. ఇది నేను గత 20 సంవత్సరాల అనుభవంతో మీకు చెప్తున్నటువంటి విషయం. దీన్ని నమ్మి ఆచరించండి, 100% రిజల్ట్ ఉంటుంది.